హాయ్ టు ఆల్. ఈరోజు కొంత అంటే ఆల్మోస్ట్ నేను చేసిన వీడియోలో ఇది ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది చాలామందికి ఒక డ్రీమ్ అనమాట, ఇంక్లూడింగ్ మీ. లైక్ ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్స్ అంటే, సో కలెక్టర్ చదవాలంటే చాలామందికి ఎలిజిబిలిటీ తెలియదు, ఏజ్ లిమిట్ తెలియదు. సో కొంతమంది ఇంకా మనం స్టార్ట్ చేద్దాం ఐఏఎస్ కోచింగ్ కానీ, సో మనం ట్రై చేద్దాం అనే టైంకి సో వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే వాళ్ళు ఏజ్ అయిపోవడమో, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోవడమో ఇలాంటివి జరుగుతుంటాయి. సో అప్పుడు వాళ్ళు చాలా డిస్కరేజ్కి గురవుతారు. కానీ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి వీడియోని ముందుగా మీరు షేర్ చేయండి. సో వాళ్ళకంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే సో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇంకొకరు మీ వల్ల అంటే ఇంకొకరు ఫేస్ చేయకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. సో వాళ్ళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఫినిష్ చేయాలా. ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఉంటే కూడా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చే టైంకి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వీళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు మీకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీనా బీటెక్ ఇలా కాదు. సో ఏదైనా టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అయినా, డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయినా, లైక్ ఎంబీబీఎస్ అయినా సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకొక డౌట్ రావచ్చు, డిస్టెన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా? సో డిస్టెన్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, కానీ అంటే సెలెక్టెడ్ రిజిస్టర్డ్ యూనివర్సిటీస్లో ఎవరైతే చేస్తుంటారో ఆ రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ పక్కాగా ఉంటే సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేది ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్కి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ ఎవరైతే ఓసీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ 32 ఇయర్స్. ఎన్ని అటెంప్ట్స్ అంటే 6 అటెంప్ట్స్ వీళ్ళు చేయొచ్చు. ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చినట్లయితే ఓబీసీకి 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది. సో ఎన్ని అటెంప్ట్స్ అంటే 9 అటెంప్ట్స్. సో 9 టైమ్స్ వరకు వీళ్ళు అటెంప్ట్ చేసుకోవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ సో 37 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది వీళ్ళకి ఉంటుంది. సో టిల్ ఏజ్ లిమిట్ అనమాట. సో ఈ ఏజ్ లిమిట్ వరకు వీళ్ళు ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. ఇయర్లీ ఒకసారి అనేది ఈ ఐఏఎస్. వీడియో అంతా అయిపోయాక మీకు ఛానల్లో కంటెంట్ నచ్చితే ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్లో యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో డిసేబుల్డ్ అయితే పర్సన్స్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళకి ఛాన్సెస్ అనేది అప్ టు ఏజ్ లిమిట్ వరకు వీళ్ళు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఈ ఐఏఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ది ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ది మెయిన్ ఎగ్జామ్, థర్డ్ది పర్సనాలిటీ టెస్ట్. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి, లైక్ 2 పేపర్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి అనమాట ఈ 2 పేపర్స్ అనేది. ఈ 2 పేపర్స్ అనేది 400 మార్క్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా దీంతో క్వాలిఫై అవ్వాలన్నమాట. ఈ క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ రౌండ్ మెయిన్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీకు వచ్చే మార్క్స్ అనేది మెయిన్ ఎగ్జామ్కి వీళ్ళు యాడ్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ అనమాట. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ ప్లస్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ ఈ 2 ఆబ్జెక్టివ్ ప్లస్ ఎస్ఏ రైటింగ్స్లో వీళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీలో వచ్చిన ఎగ్జామ్స్ మార్క్స్ ఆధారంగా ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వీళ్ళకి యాడ్ చేస్తారనమాట. సో ఫైనల్గా దీన్ని బట్టి వీళ్ళు పర్సనాలిటీ టెస్ట్కి సెలెక్టెడా కాదని నిర్ణయిస్తారు. సో పర్సనాలిటీ టెస్ట్ అనేది 275 మార్క్స్ ఉంటుంది, 275 మార్క్స్ ఉంటాయి. సో ఈ 275 మార్క్స్కి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒకటి సైకోమెట్రిక్ టెస్ట్ లేదా అసెస్మెంట్ టెస్ట్ ఉంటాయన్నమాట. ఇలా ఉంటాయి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. సో ఈ ఇంటర్వ్యూస్ ఆధారంగా వీళ్ళు డిక్లేర్ చేస్తారు రిజల్ట్స్ అనేది. ఫైనల్గా వీళ్ళకి ఒక ర్యాంక్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మీరు రాసే ఎగ్జామ్లో బోత్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. సో మీరు ఇంగ్లీషా హిందీ అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు రాస్తే ఇంగ్లీష్ లేదా హిందీ రెండిట్లో ఆ పేపర్ సెట్ అనేది వీళ్ళు అరేంజ్ చేస్తారనమాట. సో మెయిన్స్ అనేది మెయిన్స్లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ హిస్టరీ కానీ తెలుగు కానీ. సో ఇలా కొన్ని మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎంచుకోవచ్చు. మనకు బీటెక్లో డిగ్రీలో ఎలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎంచుకునేదానికి అవకాశం ఉంటాయి మెయిన్లో.
గుర్తుపెట్టుకోండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 టైప్ పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు. సో ప్రిలిమినరీలో పేపర్ 1 అనేది జనరల్ అవేర్నెస్ పైన ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్లో ఆల్ టాపిక్స్ అనేది జనరల్ అవేర్నెస్ కిందకు వస్తుంది. నెక్స్ట్ పేపర్ 2, ఈ పేపర్ 2లో ఇంగ్లీష్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ జనరల్ యాప్టిట్యూడ్లో రిమైనింగ్ అన్ని ఇంక్లూడింగ్ వస్తాయి, ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్లో. మెయిన్స్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. సో ఆ పేపర్ 3లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది అనమాట, లైక్ రీసెంట్ ఇష్యూస్ పైన కానీ. సో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు ఆ టాపిక్స్ ఏమనేది. పేపర్ 4 అనేది జనరల్ స్టడీస్ అనమాట. జనరల్ స్టడీస్ కూడా పేపర్ 4 అనేది ఉంటుంది అనమాట. సో ఇది అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఐఏఎస్ ప్రిపరేషన్ బుక్స్. సో నాకు తెలిసిన కొన్ని బుక్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా బుక్స్ తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ అనమాట, అలానే ఆథర్ ఇండియన్ ఎకానమీ మిశ్రా గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ టిఎంహెచ్. సో ఈ బుక్స్ అనే కాదు, చాలా బుక్స్ ఉంటాయి. మీకు చదవాలి అనే ఓపిక ఉండాలి, కానీ చాలా బుక్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ ఉన్న బెల్ బటన్